Are you excited? Hello, welcome to my mama's channel. Here is my body. Are you excited? ఆల్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇది వివియన్స్ థర్డ్ బర్త్డే అండ్ ఈ బర్త్డే వ్లాగ్ అయిపోయిన తర్వాత ఓల్డ్ వీడియోస్ అయిపోతాయి, అప్డేట్ వీడియోస్లోకి వచ్చేస్తాం. ఆ రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేశాను. ఇదైతే ఇక చాలా ఎక్సైట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ 2 బర్త్డేస్లో చిన్న బిడ్డ కదా, సో అందుకు తెలియలేదు దానికి. బట్ ఈ బర్త్డేకి మాత్రం దానికి తెలిసింది, బాగా ఎంజాయ్ చేసింది, చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ అది బార్బీ థీమ్ కావాలని అడిగింది. వివికి బార్బీ పిచ్చి ఎంత ఉందంటే అందరు పిల్లలు అంతే ఉండొచ్చు, బార్బీ, సిండ్రెల్లా, ప్రిన్సెస్ ఇవన్నీ కూడా. సో బార్బీ థీమ్ కావాలని అడిగింది. అదే దాంట్లో డ్రెస్ కూడా దొరికింది. సో హ్యాపీగా థీమ్ డ్రెస్ అంతా సెట్ అయిపోయింది అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇది. చాలా బాగా చేశారు. డెకరేషన్ వాళ్ళు మార్చేశారు. లాస్ట్ టైం డెకరేషన్ వాళ్ళు నచ్చలేదు, వీళ్ళు కొత్త వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా బాగా చేశారు. అండ్ మేమైతే అందరం రెడీ అయిపోయాం. ఇక్కడ వీళ్ళందరు గ్యాంగ్, వివి ఫ్రెండ్స్ గ్యాంగ్ అపార్ట్మెంట్స్లో. వివి కన్నా పెద్దవాళ్ళు, బట్ చాలా మంచిగా ఆడుకుంటారు వీళ్ళందరూ. సో నేను ఇక రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేస్తున్నాను, మీకు చూపిస్తున్నా. బార్బీ థింగ్ కాబట్టి బార్బీ గిఫ్ట్స్ అయితే తెప్పించినాను నేను. అండ్ ఇక్కడ రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము. క్లోజ్ ఫ్యామిలీస్ని మాత్రమే పిలిచాము, నా కజిన్స్ ఫ్యామిలీస్ మాత్రమే. సో ఇంట్లో చేస్తున్నాం కదా అని చెప్పి. యాక్చువల్లీ ఇది కూడా కిందనే చేద్దాం కమ్యూనిటీలో అనుకున్నాం, కానీ ఇంకా ఆ రోజు నాకు బాగాలేదు, ఫీవర్ నాకు. సో అసలు నేను చాలా ఫీవర్ వచ్చేసింది చాలా ఇయర్స్ తర్వాత. సో నేను చేయలేనేమో బర్త్డే అనుకున్నా, బట్ బై గాడ్స్ గ్రేస్ ఆ టైంకి సెట్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఫాస్ట్గా వచ్చేసారు, కొంచెం ప్రేయర్ చేసుకుని కేక్ కటింగ్ అది స్టార్ట్ చేసాం. మమ్మీ వాళ్ళు వచ్చారు వివి బర్త్డేకి. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, సెకండ్ బర్త్డే వీడియోలో అత్తమ్మ వాళ్ళు రాలేదు అని చెప్పి. అది మిస్టేక్ అనమాట. ఫస్ట్ 2 బర్త్డేస్కి అత్తమ్మ వాళ్ళు, అంటే వరుణ్ వాళ్ళ పేరెంట్స్ అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ నేను మిస్టేక్గా చెప్పాను అనమాట. బట్ ఈ బర్త్డేకి రాలేదు, ఎందుకంటే 2 డేస్లో పెళ్ళి ఉందని చెప్పి మళ్ళీ 2 డేస్ గ్యాప్లోనే రావాలి కదా అన్నట్టు వాళ్ళు రాలేదు. సో ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసాం బర్త్డే. సో కేక్ అన్నీ రెడీ చేసేసాము. పిల్లలందరూ కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు పార్టీ పేపర్స్ వేయాలని చెప్పి, కేక్ కట్ చేయాలని చెప్పి. పిల్లలు అయితే నిజంగా లిటరలీ చాలా అల్లరి చేసేస్తున్నారు అనమాట. కిడ్స్ అందరు కూడా అబ్బా కేక్ కటింగ్ అయిన తర్వాత ఈ బాల్ నాకు, ఈ ఫ్లవర్ నాకు అని చెప్పేసి ఇంకా లిటరలీ చాలా అల్లరి చేశారు. బట్ కిడ్స్ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో వివి కూడా వాళ్ళ ఇంకా బాగా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే కిడ్స్ పిల్లలు వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. సో అలా. సో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కేక్ కూడా బార్బీ థీమ్లోనే చేయించేసాము, నీలోఫర్ నుంచి చేయించాను. అండ్ ఈ మధ్య అంటే ఒక 2 years అయింది నీలోఫర్లో కేక్స్ ఆర్డర్ ఇచ్చి. ఇంతకుముందు ఇక్కడ కరాచీ అట్లా ఇచ్చుకునే వాళ్ళం. అప్పుడు కూడా సెకండ్ బర్త్డేకి ఆ కేక్ కూడా నచ్చలేదు, బట్ ఈ కేక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బర్త్డేకి అన్నీ వివికి చాలా బాగా కలిసి వచ్చాయి, బాగా కుదిరాయి అనమాట అన్నీ.
సో అలా అందరు వచ్చేసినారు తినిపించేసేసి కేక్. ఇంకా ఫాలోడ్ బై డిన్నర్ అనమాట. డిన్నర్లో కూడా నేను ఈసారి కూడా షూట్ చేయలేదు, అన్ని ఐటమ్స్ తెప్పించేసాము. సో అందరు హ్యాపీగా కూర్చొని మాట్లాడుకొని తినేసి ఇంకా బ్యాక్ టు ఎవర్ హోమ్స్ వాళ్ళదనమాట. సో ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ, ఇంకా మీరు ఆల్మోస్ట్ నా కజిన్స్ అందరినీ ఆల్మోస్ట్ నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు. సో అలా అందరం ఫొటోస్ దిగి తర్వాత పిల్లలందరూ కూడా వచ్చి దానికి విష్ చేసి అందరూ గిఫ్ట్స్ ఇచ్చి ఇంకా డిన్నర్ చేసేసారు. ఫస్ట్ అయితే కిడ్స్ డిన్నర్ చేసేసారు, తర్వాత మేమందరం కూడా డిన్నర్ చేసేసి ఆ తర్వాత కిడ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసి పంపించేశాను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక వివి కాసేపు నా కజిన్ పిల్లలతో ఆడుకుంది. తర్వాత ఫోటో సెక్షన్ అనమాట, ఆల్బమ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నాము. ఫైనలీ అందరూ వెళ్ళిపోయారు. టైం వచ్చి 11:30 అయింది. అసలు ఇవి కొంచెం కూడా నిద్ర రావట్లేదు. ఈ హడావిడి ఈ గిఫ్ట్స్ అన్నీ చూసి ఎక్సైట్ అయిపోయింది అనమాట. ఇది నేను వరుణ్ ఇచ్చిన గిఫ్ట్స్. మ్యూజిక్ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా వివికి లాస్ట్ వీడియోలో. సో అందుకని వాళ్ళ డాడీ మైక్ తీసుకున్నారు. అండ్ మేము 10 గిఫ్ట్స్ ఇచ్చినాం వివికి ఫ్రమ్ ఫ్యామిలీస్ నుంచి. అన్ని యూస్ఫుల్ గిఫ్ట్సే ఇచ్చాము. అండ్ ఈ పియానో ఆర్ కీబోర్డ్ ఇది కూడా ఒరిజినల్ది ఇచ్చేసాము. ఇంకా మ్యూజిక్ నేర్పించుదాము అని చెప్పి ఒరిజినల్దే ఇచ్చేసాము. సో ఎగ్జైట్ అయిపోయింది. అందరు ఇచ్చిన గిఫ్ట్స్, మమ్మీ వాళ్ళు ఇచ్చిన అందరు ఇచ్చిన గిఫ్ట్స్ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ వీక్ మార్నింగ్ నుంచి కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చాము. అవన్నీ కూడా నెక్స్ట్ షార్ట్స్లో యాడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇక్కడ కొంచెం ఆ సింగింగ్ అయితే చేసింది ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మైక్లో. సో అది చూడండి. అంతే ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీద నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. Goodbye.